జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఆడబిడ్డకు చీర కానుక పెట్టి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మాదాసు లింగయ్య సత్తవ దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని నేడు గృహప్రవేశము చేసుకున్న సందర్భంగా దంపతుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరము కానుకగా చీరను అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మీపూర్ ఆదర్శవంతమైన గ్రామమని, లక్ష్మీపూర్ గ్రామంలో 33 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, పేద మధ్యతరగతి ప్రజల చిరకాల కోరిక ఇళ్ల నిర్మాణం, విడతల వారీగా 5 లక్షల మంజూరుతో సొంతింటికల సహకారమైందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గొప్ప కార్యక్రమమని, ప్రజాప్రతినిధులకు గొప్ప అవకాశమని, గ్రామాల్లో పారిశుద్ధ్యము, ప్లాస్టిక్ నివారణ, తాగునీటి వృధాపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాచరణ ప్రజల సహకారంతోనే గ్రామంలో సాధ్యమవుతుందని అన్నారు. 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ముందర రండమ్మా, రండి మీరు రండి. ఎప్పుడు పెడతారు? గంట తేడాలు ఇద్దరిని వెళ్దాం పదనం కాకుండా. పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నూతనంగా ఈరోజు మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు. ముందుగా మా గ్రామాన్ని మేము ముందుంచి మంచి మార్గంలో నడిపించి ముందుంచుతామని చెప్తున్నాం. అందులో భాగంగా మేము ప్లాస్టిక్ నివారణ చేపట్టిన ఆల్రెడీ, ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం సార్. మీరు కూడా మాకు సహాయం అందించాలి, సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు మా కార్యక్రమంలో భాగంగా మాకు ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం. ఒక 5 minutes.